ఇప్పుడైతే మన టాలీవుడ్ హీరోస్‌కున్న లైనప్ మామూలుగా లేదు. ప్రతి హీరోకి మంచి లైనప్ ఉందని చెప్పాలి. ఎస్పెషల్‌గా 'ప్రభాస్' అన్నకైతే మామూలు లైనప్ లేదు. తనకున్న లైనప్‌తో ఈజీగా 5, 6 సంవత్సరాలు ఇండస్ట్రీని రూల్ చేస్తాడు. ఇంతకీ ఆ లైనప్ ఏంటి? ఆ డైరెక్టర్స్ ఎవరు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకొచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి 'ప్రభాస్'. మన 'ప్రభాస్' అన్నకి నెక్స్ట్ సినిమా వచ్చేసి 'సందీప్ రెడ్డి వంగా'తో. 'సందీప్ రెడ్డి వంగా'తో 'స్పిరిట్' మూవీని తీస్తున్నాడు. మొన్న న్యూ ఇయర్ రోజు ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్‌ని చూస్తేనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో. ఒక యానిమల్, ఒక అర్జున్ రెడ్డి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ పోస్టర్‌లో 'ప్రభాస్' అన్న వచ్చేసి ఒక బాటిల్‌ని పట్టుకున్నాడు. ఒక బాటిల్ గ్లాస్‌ని పట్టుకున్నాడు. కానీ మనందరికీ అదొక చిన్న గ్లాస్‌లా కనిపించింది. అంటే 'ప్రభాస్' అన్న కటౌట్ అనేది అలాంటిది. ఆ కటౌట్‌ని వాడుకోవాలంటే 'సందీప్ రెడ్డి' లాంటి వాళ్ళే కరెక్ట్. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని గంటలకే ఆల్ ఇండియా వైస్‌గా ట్రెండింగ్‌లోకెళ్ళిపోయింది. అయితే ఇక్కడ కేవలం 'సందీప్ రెడ్డి వంగ' మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2' చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్‌తో 'కల్కి 2' చేస్తున్నాడు. ఇంకా అను రాఘవపూడితో 'ఫౌజీ' చేస్తున్నాడు. సో ఇక్కడైతే 'ప్రభాస్' అన్న లైనప్ వచ్చేసి మామూలుగా లేదు. ఒక రేంజ్‌లో ఉందని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఇదే గ్యాప్‌లో రాజమౌళి వచ్చేసి ఇంకో సినిమా తీస్తాడు. సో ఇక్కడైతే 'ప్రభాస్' అన్నకి లైనప్ వచ్చేసి మామూలుగా లేదు. ఒక రేంజ్‌లో ఉందని చెప్పాలి. నెక్స్ట్ హీరో వచ్చేసి 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' వచ్చేసి ప్రెజెంట్ అయితే 'హరీష్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబోలో ఇంతకుముందు 'గబ్బర్ సింగ్' మూవీ వచ్చింది. అది ఏ రేంజ్‌లో హిట్ అయిందో మీ అందరికి తెలుసు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తున్నారు. సో మూవీ అయితే మామూలుగా ఉండదని చెప్పాలి. అయితే కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, సురేందర్ రెడ్డితో కూడా ఒక సినిమా తీస్తున్నాడు. అలాగే డైరెక్టర్ సుజిత్‌తో 'ఓజీ' సీక్వెల్ చేయొచ్చు. అయితే ఈ రోజే ఇంకో టాక్ కూడా వచ్చింది. ఆ టాక్ ఏంటంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా వచ్చేసి 'పవర్ స్టార్'తో తీస్తున్నాడంట. సో వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ వస్తుందని రూమర్ అయితే ఉంది. నెక్స్ట్ హీరో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రెజెంట్ వచ్చేసి ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఈ 'డ్రాగన్' సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా 2027లో రావచ్చు. అలాగే కొరటాల శివతో 'దేవర 2' సినిమా చేయాలి. కానీ ఆ సినిమా వచ్చేసి మధ్యలోనే అయిపోయింది. అంటే షెల్యూడ్ అయిపోయింది. సో 'దేవర 2' అయితే ఫ్యూచర్‌లో రాకపోవచ్చు. సో ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్‌కి పెద్దగా లైనప్ లేదు. ఇప్పుడు కేవలం 'డ్రాగన్' సినిమా మాత్రమే చేస్తున్నాడని చెప్పాలి. యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి 'గాడ్ ఆఫ్ వార్' అని ఒక సినిమా చేయాలి. కానీ 'గాడ్ ఆఫ్ వార్' సినిమా ఏదైతే ఉందో అది అల్లు అర్జున్‌కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్. 'ప్రభాస్' అన్నకి ఏ రేంజ్‌లో లైనప్ ఉందో అల్లు అర్జున్ కూడా అదే రేంజ్‌లో ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ అయితే ప్రెజెంట్ వచ్చేసి 'అట్లీ'తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి 'లోకేష్ కనగరాజ్'తో ఉంది. దాని తర్వాత 'సందీప్ రెడ్డి వంగ'తో ఇంకో సినిమా ఉంది. అలాగే 'గాడ్ ఆఫ్ వార్' ఇంకా 'పుష్ప 3' ఇలా సినిమాలు ఉంటూనే ఉన్నాయి. సో అల్లు అర్జున్‌కి అయితే 'ప్రభాస్' అన్నకి ఏ రేంజ్‌లో ఉందో అదే రేంజ్‌లో లైనప్ అనేది ఉంది. అల్లు అర్జున్ కూడా తనకున్న లైనప్‌తో ఇండస్ట్రీని రూల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'రామ్ చరణ్' ఇంకా 'మహేష్ బాబు'. 'రామ్ చరణ్‌కి' ఇంకా 'మహేష్ బాబుకి' వీళ్ళిద్దరికీ పెద్దగా లైనప్ లేదు. వీళ్ళిద్దరూ ప్రెజెంట్ అయితే కేవలం ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. 'రామ్ చరణ్' వచ్చేసి 'పెద్ది' చేస్తున్నాడు. అలాగే 'మహేష్ బాబు' వచ్చేసి 'వారణాసి' చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు 'మహేష్ బాబు' అయితే ఫ్యూచర్‌లో 'సందీప్ రెడ్డి వంగ'తో చేయొచ్చు. అలాగే 'నాని' వచ్చేసి 'పారడైజ్' చేస్తున్నాడు. సో ఇలా కొంతమందికి లైనప్ అనేది ఉంది. ఇంకొంతమందికైతే అసలు లేదు. అయితే వీడియో చూస్తున్నారు కదా, మీరు చెప్పండి. ఏ హీరోకి బెస్ట్ లైనప్ ఉందో కామెంట్ చేయండి. మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరో కూడా చెప్పండి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.